friends, welcome to Neha Soha's Fun World. Today I'm going to tell about my Vietnam trip. మేము దుబాయ్ నుంచి హనాయ్కి వచ్చాం. డే 2 మేము హలాంగ్ బేకి వెళ్ళాం. హలాంగ్ బేకి మేము డే ట్రిప్ బుక్ చేసుకున్నాం. వాళ్ళే హోటల్కి వచ్చి పికప్ చేసుకున్నారు మమ్మల్ని. హోటల్ నుంచి మినీ బస్లో క్రూజ్ దగ్గరికి వెళ్ళాం. క్రూజ్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మౌంటైన్స్ వాటర్లో కనిపించే అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తర్వాత మేము చిన్న బోట్స్ ఉండే దగ్గరికి క్రూజ్లో వెళ్ళాం. అక్కడ కయాకింగ్ ఇంకా స్పీడ్ బోట్ చేసాం. అప్పుడు మేము మౌంటైన్ కింద నుంచి వెళ్ళాం చిన్న బోట్లో. తర్వాత మేము మళ్ళీ క్రూజ్ దగ్గరకు వచ్చాం. తర్వాత మేము మళ్ళీ చాలా బిగ్ కేవ్స్ దగ్గరికి వెళ్ళాం. ఆ కేవ్స్ లోపల చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఉంది. తర్వాత మేము మళ్ళీ మా క్రూజ్ దగ్గరకు వచ్చాం. స్నాక్స్ టైం అయింది. క్రూజ్లోనే స్నాక్స్ అరేంజ్ చేశారు అండ్ చాలా మంచి మ్యూజిక్ పెట్టారు. మా క్రూజ్ చాలా పెద్దగా ఉండే అండ్ పైన ఒక స్వింగ్ ఉండే. వాటర్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అండ్ సన్సెట్ అవుతుంది పక్కన. స్కై అంతా కూడా బ్యూటిఫుల్ కలర్లో ఉండే. మంచి వియత్నాం మ్యూజిక్ వింటూ చల్లని సాయంకాలం బ్యూటిఫుల్ క్లైమేట్లో క్రూజ్ మీద స్వింగ్ ఊగుతూ నేను సోహా చాలా ఎంజాయ్ చేశాం. మేము మళ్ళీ మా మినీ బస్ దగ్గరకు వచ్చేసాం. వాళ్ళు మమ్మల్ని మా హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. తర్వాత మేము డిన్నర్ తిని వచ్చి పడుకున్నాం. మీరు వియత్నాం వెళ్తే హలాంగ్ బే కంపల్సరీగా వెళ్ళాలి. నాకు హలాంగ్ బే చాలా నచ్చింది. We enjoyed a lot. Thank you for watching my video. Please like, share and subscribe. Bye.